ఓం నమ శివాయ. సర్వం శివం. మన ముక్కంటి కూలివాడిగా మారిన కథ మీకు తెలుసా? నేను చెప్తాను. పూర్వం మదురై నగరాన్ని పాండ్యరాజు పరిపాలిస్తున్న కాలంలో ఒకసారి వేగై నదికి ఉప్పెన లాంటి వరదలు వచ్చాయి. నది గట్టు తెగిపోయి నగరం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దాంతో రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. నగరంలోని ప్రతి ఇల్లాలు యజమాని వచ్చి నదిగట్టును తెగిపోయిన ప్రాంతంలో తమ వంతు మట్టిని పోసి పూడ్చాలి అని. ఆ నగరంలో వంతి అనే ఒక ముసలమ్మ ఒంటరిగా జీవిస్తుండేది. ఆమెకు ఎవరూ లేరు. ఊరిలో పిట్టు వండి అది అమ్ముకొని బతికేది. ఆమెకు వయసు పైబడ్డం వల్ల నదిగట్టుకు వెళ్లి మట్టిని మోసే శక్తి లేదు. అలాగని రాజు ఆజ్ఞను దాటి జగదాటికి శిక్ష తప్పదు కదా. భయంతో దిక్కుతోచని స్థితిలో ఆ పరమశివుణ్ణి వేడుకుంది. ఆ పరమశివుడు త్వరగా, ఈశ్వర, ఈ ముసలి దానిపై దయలేదా నీకు? మట్టిని మోయలేను నేను. రాజు శిక్ష నుండి నన్ను నువ్వే కాపాడాలి అని కన్నీరు పెట్టుకుంది. మరి మన భోలా శంకరుడు అప్పుడు ఆ భక్తురాలి ఆవేదన చూసి ఊరుకుంటాడా? ఒక పేద కూలివాడి వేషంలో చిరిగిపోయిన బట్టలతో వంటి ఇంటి ముందుకు వచ్చాడు. అమ్మ, నీకు బదులుగా నేను వెళ్ళి గట్టు పైన మట్టి మోస్తాను, కానీ నీకు బదులుగా దానికి నాకేమి ఇస్తావు? నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. దానికి వంటి నాయన, నా దగ్గర కూడా డబ్బులు లేవు. నేను వండిన పిట్టులో విరిగిపోయిన ముక్కలున్నాయి, అవి తిని నా తరపున పని చేయు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ స్వామి నవ్వుతూ ఆమె ఇచ్చిన పిట్టును అమృతంలో ఆరగించి చేతిలో తట్ట పట్టుకొని నదిగట్టుకు బయలుదేరాడు. నదిగట్టున వెళ్ళిన ఆ శివుడు అక్కడ పని చేయడం మానేసి తన లీలలు చూపించడం మొదలుపెట్టాడు. కాసేపు మట్టి మోయడం, మరి కాసేపు పాటలు పాడుతూ నాట్యం చేయడం, అలసిపోయినట్లు నటించి చెట్టు కింద పడుకోవడం. సాయంత్రం అయ్యేసరికి అందరి గట్టి పని పూర్తయ్యాయి. వంచి పేరు మీద ఉన్నది మాత్రం సగం అలాగే ఉండిపోయింది. అది చూసిన శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ సోమరిపోతు కూలివాడిని పిలిపించి కోపంతో తన చేతిలోని బెత్తంతో కూలివాడి వీపుపై గట్టిగా కొట్టాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కూలివాడిని బెత్తంతో కొట్టిన ఒక్క దెబ్బ కూడా తగలలేదు. రాజుతో సహా అక్కడున్న ప్రజలు, మంత్రులు, సైనికులు, ప్రపంచంలోని సమస్త జీవులకు తగిలింది. అందరు నొప్పితో అబ్బా నరిచారు. దానికి రాజు అలా చూస్తూ ఆ కూలివాడు ఒక్కసారిగా మాయమైపోయాడు. వెంటనే తెగిన నదిగట్టు అద్భుతంగా పూడిపోయింది. ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది. రాజా, నీ అహంకారంతో కేవలం శారీరక శక్తిని చూపించి శిక్షించావు, కానీ నా భక్తురాలైన వంతి మాత్రం నిష్కల్మషమైన ప్రేమతో నాకు పిట్టు పెట్టింది. ఆమె భక్తికి నేను నుంచి కూలివాడిగా వచ్చాను. రాజు తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. కథ మనకేం నేర్పిస్తుందంటే దేవునికి కావాల్సింది పెద్ద పెద్ద పూజలు, ఆడంబరాలు కాదు. విరిగిపోయిన పిట్టు మొక్కిస్తే చూడండి, ఆ నిష్కల్మషమైన ప్రేమను మాత్రమే శివుడు స్వీకరించాడు. అధికార బలంతో, గర్వంతో ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా శిక్షించకూడదు. అందరి పట్ల దయాగుణంతో ఉండాలి. మనం సమస్త జీవుల్లో శివుడున్నాడు. అంటే శివునికి తగిలిన ప్రతి దెబ్బ ప్రపంచంలోని ప్రతి జీవికి తగలడం దేనికి సంకేతం? అంటే మన చుట్టూ ఉన్న ప్రాణిలో పరమశివుడు ఉన్నాడు. కాబట్టి ఎవరిని బాధించినా అది భగవంతునికి తెలుస్తుంది, భగవానికి తగులుతుంది. అందుకని మనం అందరి సమస్త జీవుల పట్ల ప్రేమ గుణంతో ఉండాలి. మీకు మరిన్ని శివుని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.